దీని మీదే ఉంది కానీ అది వాళ్ళ అండర్స్టాండింగ్ అంతే. ఇప్పుడు మంచిగుంటే వాళ్ళే ఉంటారు, చెడ్డగుంటే వాళ్ళే ఉంటారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే 2019 నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు అంటూ కూడా, సో కలిసే ఉన్నాం, కలిసి క్యారవాన్ లో కూడా చాలా సార్లు అత్యాచారానికి నాకు ప్రయత్నించాడు అని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకంటే మీరు అదే కొరియోగ్రాఫర్ గా మీరు చూసే ఉంటారు, క్యారవాన్ లో మీరు తిరిగే ఉంటారు, అంటే అందులో పాసిబుల్ అవ్వచ్చా? అంటే క్యారవాన్ అనేది ఎలా ఉంటుంది అంటే జస్ట్ హాఫ్ సిట్టింగే ఉంటుంది, ఒక మనిషి పడుకొని ఇంకో మనుషులు ఇద్దరు కూర్చోవడానికే ఉంటుంది. క్యారవాన్ అనేది ఎందుకు ఇస్తారంటే ఒక జస్ట్ రెస్ట్ కోసం ఇస్తారు, అక్కడ ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అసిస్టెంట్, మేల్ అసిస్టెంట్, ఫీమేల్ అసిస్టెంట్ కంపల్సరీ అయితే ఉండాలా. వాళ్ళు డిస్కషన్ చేస్తారు, లేదా కొంతమంది హీరోలు వస్తారు, కొంతమంది డైరెక్టర్ లోపల వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఆ క్యారవాన్ లో ఏం జరిగింది అనేది ఆ అమ్మాయి కానీ ఆ మాస్టర్ కానీ చెప్తేనే మనకు తెలుస్తుంది. ఆ క్యారవాన్ అనేది ఏంది, అదొక స్పెషల్ రూము, గెస్ట్ రూము, దాంట్లో డిస్కషన్ చేసుకోవడానికి ఇస్తారు. కొంతమంది ఇష్టం, ఇప్పుడు అమ్మాయి ఇష్టపడే అబ్బాయి ఇష్టపడితే మనం ఏం చేస్తాం అంతే. అది మనం చెప్పలేము, అది వాళ్ళిద్దరు ఇష్టపడ్డరా లేకపోతే ఇష్టపడలేదా. ఆ సిచ్యువేషన్ మొత్తం ఈ మాస్టర్ గారు ఎక్కడ ఉన్నా కానీ ఒక చిన్న ఇంటర్వ్యూ లేకపోతే ఒక వీడియో ఇస్తే దానికి మనం 10 చెప్పొచ్చు, లేకపోతే దాని గురించి 10 మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న దాన్ని ఇప్పుడు జానీ మాస్టర్ మనస్తత్వం అయితే చాలా గుడ్ పర్సన్. ఎందుకంటే నేను చూశాను ఆయన ఫోన్. ఇంకోటి కూడా జానీ మాస్టర్ గురించి ఒకటి చెప్తున్నా, చాలా మంది ఎవరైనా ఆయన నెంబర్కి కాల్ చేస్తే, ఫోన్ చేస్తే పక్కా మాట్లాడతారు. అవును, నాతో కూడా చాలా సందర్భాలు నీతో మాట్లాడాల్సిన అవసరం, నాతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆయన మాట్లాడతారు కాబట్టి ఆయన గొప్ప మనస్తత్వం అనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే నాటే జోకు. అట్లాంటి ఆయన 10 మందికి ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నంటే ఆయనకి ఏ ఉద్దేశం లేదు. కానీ ఆ సిచ్యువేషన్, ఇప్పుడు అమ్మాయి అయితే కేసు పెట్టింది, జానీ మాస్టర్ నిందితుడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మొత్తం తెరవాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు, జానీ మాస్టర్, అమ్మాయి. అందుకోసం ఒక 2 days అవుతే దీని మొత్తం బండారం బయటపడుతుంది. అప్పుడు దాని గురించి తర్వాత మనం ఘోరంగా మాట్లాడుకుంటాం. ఓకే, రైట్. అంటే దీని ఇష్యూకి సంబంధించి కూడా వాళ్ళ వైఫ్, జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో, సో ఆమెనే హెల్ప్ చేసింది, పెళ్లి మతాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా చాలా సందర్భాలు నాపై అత్యాచారానికి పాల్పడ్డ విషయాలు కూడా ఆమెకు తెలుసు అని చెప్పి కూడా ఈమె PS లో పేర్కొనడం మనం చూస్తున్నాం. అంటే దీని ఏ విధంగా చూస్తాం? ఇప్పుడు నాకు తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే, మేము మాట్లాడుకున్న మా యూనియన్లో, వాళ్ళ యూనియన్లో పొద్దున్న ప్రెస్ మీట్లో జరిగింది ఏంటంటే, నాకు తెలిసి ఇవాళ కానీ రేపు కానీ కంపల్సరీ వాళ్ళు చర్చకు వస్తారంట. ఆ చర్చలో మరి ఏం చెప్తారు, ఏంది అనేది, ఆ ఆధారాలు ఏంది. అమ్మాయి అయితే ఇక్కడ వరకు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలే. ఆ అమ్మాయి మాట్లాడలే, జానీ మాస్టర్ మాట్లాడలే, వాళ్ళ భార్య కూడా మాట్లాడలే. ఈ ముగ్గురు మాట్లాడి అసలు దీని సిచ్యువేషన్ ఏంది, యూనియన్కి తీసుకెళ్తారా, లేకపోతే ఫిల్మ్ ఛాంబర్కి తీసుకెళ్తారా, లేకపోతే ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే పోలీసు వాళ్ళ ద్వారా పెడతారా, ఏది పెట్టినా తొందర మాట్లాడేది. ఎందుకంటే ఇది అమ్మాయి విషయం కాబట్టి తొందర మాట్లాడి దీన్ని ఖతం చేస్తే. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే, ఏ కొరియోగ్రాఫర్ అయినా, ఏ డాన్సర్నైనా మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఒక అసిస్టెంట్ అనే వాళ్ళు సెకండ్ కొరియోగ్రాఫరే. ఎందుకంటే వాళ్ళని చులకన చూడొద్దు. నువ్వేదో కొరియోగ్రాఫర్ అయితే పెద్ద తోపు అయినట్టు ఏం కాదు. ఇవాళ నువ్వైనా రేపు వాళ్ళు అవుతారు. అంతే తప్ప నుంచి ఏదో నువ్వు కొరియోగ్రాఫర్ అయినా అని చెప్పి వాళ్ళని చులకన చూడటం కానీ, డాన్సర్లను కూడా చులకన చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. అలా ఎవరైనా బయట డాన్సర్లు అయినా స్టూడెంట్లు వస్తారు మీ దగ్గరికి, స్టూడెంట్స్ వాళ్ళ మమ్మీలు వస్తారు. వీళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కొంచెం మంచిగా సపోర్ట్ చేసి వాళ్ళతో మంచిగా ప్రయత్నించాలని కోరుకుంటాం. రైట్. ఇంకోటి మాస్టర్, అంటే రీసెంట్గా తనకి నేషనల్ అవార్డు రావడం, సో ఇవన్నీ రాజకీయంగా తను ఎదుగుతున్నాడు అని చెప్పి కూడా, అంటే కొంతమంది వర్షన్ ఇది ఉంది. సో రాజకీయంగా ఎదుగుతున్నాడు, అలాగే ఆ నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి కూడా తన పేరుని ఖరాబ్ చేద్దామని చెప్పి కూడా ఇలా చేశారంటూ కూడా కొంతమంది అనుకుంటారు. అదైతే పక్కా నిజమే. ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ కొడుకు జానీ మాస్టర్, అట్లాంటి ఒక మనిషి ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టిందంటే అది చాలా మామూలు కాదు. అసలు నేషనల్ అవార్డు అంటే చాలా తోపు డాన్సర్లు ఉన్నారు, అది రావటం చాలా అంటే ఒక గొప్ప పేరు అనమాట. అలాంటి పేరు వచ్చింది అని తొక్కటానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే వాళ్ళ యూనియన్ వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే వేరే పెద్దవాళ్ళు ఏమన్నా హ్యాండ్ చేస్తున్నారా, లేకపోతే ఈయన ఏమన్నా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినందుకు పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఇంకోటి కూడా, అంటే వైసీపీ వాళ్ళ నుంచి ఎవరు చేస్తున్నారా, దీనికి మొత్తానికి కంట్లు బల్లా గుద్దిరేడు దొరకాలంటే జానీ మాస్టర్ బయటికి రావాలి. సో ఇంకోటి, తనకు ఎంతో ఇష్టంగా ప్రచారం చేసిన జనసేన పార్టీ నుంచి కూడా తనని నిన్న నైట్ తనని తీసేయడం జరిగింది. ఆయన పార్టీలు ఏమి ఇచ్చారని తీసేసారు. ఆయన పార్టీలు సభ్యత్వం లేనట్టు ఇప్పుడు జానీ మాస్టర్ అంటే ఏ విధంగా చూసుకోవాలి? అసలు ఆయనకి ఏమి ఇచ్చారు? ఆయనకి ఏదన్నా జనసేన ఈ పలానా హైదరాబాద్కి నువ్వు జనసేనకి ఇదే, లేకపోతే జనసేనలో ఆయన కార్యకర్తకు కూడా పనిచేయలే. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి సాంగ్ చేసినంతే, ఎక్కడ ఏమి ప్రచారంలో పాల్గొన్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక సన్మానం చేసి ఆయనకు ఒక అవార్డు ఇచ్చి నువ్వు జనసేన పార్టీకి ఒక లీడర్ని ఇచ్చిరా? ఇయ్యలేదు. మరి ఈయన కూడా పార్టీలో, అంటే పవన్ కళ్యాణ్ ఒక సందర్భాలలో జానీ నన్ను నమ్మిన వ్యక్తి, నమ్మిన వ్యక్తి అన్నాడు. జానీ ఈ పార్టీకి మొత్తానికి ఒక హెడ్, ఒక ప్రెసిడెంట్, అది ఎక్కడ చెప్పలేగా. అయితే దానికి అవన్నీ ఏముండవు. ఇక
ఏమో ఆరోపణలు ఉన్నాయి ఏమున్నా కానీ ఇది అమ్మాయి విషయం కాబట్టి మనం వాటి గురించి 1కి 10 చెడు మంచి చెడు మాట్లాడుకొని ఆ అమ్మాయి ఇజ్జత్ ఇంత పెద్ద పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇజ్జత్ అయితే మనం తీయకూడదు. ఏది ఉన్నా ఆయన బయటకు వచ్చి ఒక చిన్న వాయిస్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది మొత్తం మనం కూడా చెప్పుకుంటాం. ఇంకా కొరియోగ్రాఫర్ సంఘానికి సంబంధించి కూడా వెంటనే తీసేయాలి, సస్పెండ్ చేయాలి. అలాగే ఫిలిం ఛాంబర్ కూడా సస్పెండ్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఎక్కడైనా ఉంటది. ఇప్పుడు మహిళా సంఘాలు ఉంటాయి, మామూలుగా ఉంటాయి. మహిళా సంఘాలు వచ్చి యూనియన్ అడుగుతారు, ఏం చేశారంటే సస్పెండ్ చేసినామని చెప్తారు. అంతే. నువ్వు ఇంకా సస్పెండ్ చేయాలంటే ఏమనుకుంటున్నావు రా అంటారు అంటారా. అందుకోసమే సస్పెండ్ అనేది కామన్. అది పార్టీలో కానీ ఎక్కడైనా కానీ. ఇప్పుడు పోలీసు వాళ్ళు డైరెక్ట్ తీసుకోగానే వాడు మర్డర్ చేసి అనుకో డైరెక్ట్ కోర్టు కేసు వేస్తారు. అది కోర్టుకు వేయకుండా దాని కోసును దాన్ని తిప్పిరనుకో వాళ్ళకే తప్పు. ఇంకా దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు. ఇప్పుడు ఈమె కేసు పెట్టింది ఆయన మీద, ఆయన జానీ మాస్టర్ పత్తా లేడు. ఆయన వచ్చి ఒక వీడియో పెడితే కానీ ఈ పోలీసులు మొత్తం అమ్మాయికి మొత్తం సెట్ చేసి నిజమా కాదా అని మొత్తం ఆరాధించి జైలుకు పంపిస్తారు. లేదు ఇది తప్పుడు శిక్ష అనుకో దీన్ని పరిష్కారం చేసేస్తారు. ఓకే, అంటే చాలా మంది జనాలకు క్వశ్చన్ మార్క్ ఉంది మాస్టర్ గారు. ఎందుకంటే కొరియోగ్రఫీకి సంబంధించి కూడా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, లైక్ వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు, ఎక్కడ నుంచి వస్తూ ఉంటారు, గ్రూప్ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి అని చెప్పి. కమిట్మెంట్ కి వచ్చే వరకు అది కమిట్మెంట్ అనేది ఒక పెద్ద పెద్ద ఆర్టిస్టులకే ఉంటుంది ఎక్కువ. పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా పెద్ద సినిమాలు అయితే అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ కూడా కమిట్మెంట్ అడుగుతారు తెలుసా నీకు. యూట్యూబ్ వీడియోలకు కూడా కమిట్మెంట్స్ అడుగుతారు. కానీ అది ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవడి భార్య అయినా లైట్ బంద్ చేస్తే ఐశ్వర్య ఆయనే, ఓకేనా కాదా. అంత ఉన్న తర్వాత కూడా వీళ్ళకి ఎందుకు ఇంత తిరుగుడు. ఎక్కడ చూసినా ఒక 5 లక్షల కెమెరా పెట్టడం, ఆఫీసులలో తీసుకుపోవటం, లేదా పెద్ద పెద్ద మంచిగా చేసి అమ్మాయిలకి కింద కామెంట్ పెట్టడానికి పెద్ద హీరోయిన్ అవకాశం ఇవ్వగానే ఆమె పొంగిపోయి మొత్తం ఇడికి రావటం. మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ ఏముండదు, అంతా అయిపోయిన తర్వాత నన్ను మోసం చేసిర్రు సార్. అంటే సిగ్గుండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు సినిమా ఫీల్డ్కి. అవన్నీ ఆలోచించుకొని రాండి. అంటే సినిమా ఫీల్డ్ విమర్శిస్తున్నారా మీరు? చెప్పుతున్నా. ఇప్పుడు సినిమాలలో అందరు హీరోయిన్లు గారు, అందరు హీరోలు గారు. అవును, అది కరెక్టే. అవునా కదా. సినిమా హీరోయిన్లు అయితా అనే వాళ్ళు ఆలోచించుకొని రాండి అంటున్నా. ఆలోచించుకొని వచ్చే వాళ్ళకి ఈ 3 తెలుసుకోండి అంటున్నా. అంటే సిగ్గుండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు అని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ బషీర్ మాస్టర్ నన్నే మోసం చేశారంటే మీరెంత అండి. కార్డు ఇప్పిస్తా అని చెప్పి నన్నే మోసం చేశారు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సినిమా ఫీల్డ్ అవసరం లేదు, చేతిలో మొబైల్ ఉందని మీకు ఆల్రెడీ చెప్పిన. మీ మొబైల్లో నువ్వే హీరో కావచ్చు. సినిమా కంటే కూడా సోషల్ మీడియాలో ఉన్నంత టాప్ పొజిషన్ ఎక్కడా లేదు. ఇప్పుడు పోరాడతా అని చెప్పి తర్వాత నిన్న ఇంకొకటి చెప్పాడు సార్, ఈయన బాగా నాకు చదువు రాదు అంటున్నారు కదా సతీష్. ఈయన బాగా చదువుకున్నా అని అంటున్నాడు కదా. 30 లక్షల ల్యాండ్కు ఏ పేపర్ లేకుండా 30 లక్షలు ఇచ్చాడంటున్నాడు. 30 లక్షలు ఇచ్చాడని నేనేమని. 2018లో ఉన్న బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళని అడగాలి. ఆయన వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. ల్యాండ్ స్కామ్ అయితే ఎవరైతే చేశారో ఆ బాడీతో ఈయన కలిసి మమేకం అయిపోయాడు. 2018 నాకెక్కడ ఉంది పోస్టు. నేను 30 లక్షలు నేను ఎట్లా ఇస్తా అసోసియేషన్ డబ్బులు పిచ్చిలేసింది. ఈయన కావనా పోస్ట్ లేదు. నేను 2014లో అవుట్ అయినా. నేను పోస్టుకు అవుట్ అయ్యి 10 years అయింది సార్. 2014లో పోస్ట్కి వెళ్ళి అవుట్ అయినా. ఇది 2024. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి నేనే నిద్ర వేయండా నా గురించి ఇప్పుడు మాట్లాడతాను కదా. సరే నేను తప్పు చేసినా కావచ్చు, పోస్ట్లో ఉన్నప్పుడు ఇది చేసినా అది చేసినా ఏమో చేసినా అంటాను కదా. ఈ గడిచిన 10 సంవత్సరాలు ఎక్కడ నిద్రపోయినావు జాని అని అడుగుతున్నా. నేను ఎందుకు మాట్లాడాలి ఇన్ని రోజులు? అసోసియేషన్ లేదా? యూనియన్ ఇక్కడనే ఉంది కదా. ప్రతి బాడీ మారుతుంది కదా 2 సంవత్సరాలకు ఒకసారి. ప్రతి బాడీలో ఒక 5-6 మీటింగ్లు జరుగుతున్నాయి కదా. మరి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు దాకా? అంటే ఇప్పుడు నీకు నాకేదేంటంటే గతంలో ఇది చేశాడు అది చేశాడు ఇది చేశాడు. మరి నీ గురించి మాట్లాడాలన్నా నువ్వు ఎవరెవరికి ఏం చేశావు, ఎవరెవరికి అమ్మాయిలతో ఏం చేశావు మొత్తం చాలా ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ బోర్డు ఉన్నాయి. మామూలుగా 1 కాదు 2 కాదు. ప్రూఫ్స్ ఏం కావాలి భయ. అమ్మాయితో తిరుగుతుంటే కెమెరా పట్టుకుని తిరుగుతాం. నేను ఇప్పుడు పెళ్లి కాకముందు ఆయన మాస్టర్ అయిన కొత్తలో వెంకటగిరిలో ఒక ముస్లిం అమ్మ అంటే ఆ అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదు, గొడవలు అవుతున్నాయి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ మంచి ఫామ్ లో ఉంది సార్. నాకు తెలిసి 2010, 11, 12 నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ ఫామ్లో ఉన్న టైంలో నేను వెంకటగిరికి సంబంధించిన వెంకటగిరి డివిజన్ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో మాట్లాడి గొడవ కాకుండా కేసు కాకుండా అయినా నేను మాట్లాడా. అమ్మాయిని ఎత్తుకొని పోతా అని చెప్పేసి అలచలు చేస్తున్నాడు ఆఫీస్ దగ్గర. నేను కాపాడాను ఆయన. అంటే సో అమ్మాయిలో డాన్స్ టాలెంటే చూసా ఇప్పటి వరకు. ఇప్పుడు చూడబోయేది నెక్స్ట్ లెవెల్ నాకు తెలిసి యాక్టింగ్ టాలెంట్ కూడా. సో ఆల్ ది బెస్ట్ సృష్టి. అండ్ ఇంకా అందరికి కూడా ఆల్ ది బెస్ట్ సార్. కెమెరామెన్ సార్కి ఆల్ ది బెస్ట్ సార్.
ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ కలిసాను సార్ని. నాకు తెలిసి నేను ఒకటే విషయం చెప్తా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంతే. ఎందుకు అవుతుంది అంటే పాజిటివ్గా ఉండాలి ఫస్ట్, అన్నీ జరుగుతాయి. ఎందుకంటే పెద్ద దిగ్గజాలు కలిశారు. ఇగో జానీ మాస్టర్ ఎక్స్పీరియన్స్డ్ సార్, మంచి కథ. అసలు టైటిలే అదిరిపోయింది. నేను టైటిల్ షాక్, చాలాసేపటి నుంచి దాన్ని చదువుతా ఉన్న పోస్టర్ అంతా, అన్ని కోన 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 చదివితే ఎన్ని ఉన్నాయంటే మ్యాటర్స్ ఇందులో. నాకు తెలిసి చాలా ఉన్నాయి మ్యాటర్లు. ఒక 20-30 సినిమాలు తీసి ఒక్కొక్క పాయింట్ తీసి, కానీ అన్ని పాయింట్లు ఒకటే సినిమాలో పెడతారు వీళ్ళు. సో జానీ నా సొంత తమ్ముడిగా, దాన్ని మించి ఇంకా నేను ఎక్కువ చెప్పలేను. జానీ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే జానీ జర్నీ అంతా నాకు తెలుసు, నాకు మొత్తం తెలుసు. డాన్సర్గా ఉన్నాడు, కష్టపడ్డాడు, మళ్ళీ అసిస్టెంట్గా కష్టపడ్డాడు. అసలు మీరు ఎందుకు డీ నుంచి స్కిప్ అవ్వాల్సి వచ్చింది? స్కిప్ అవ్వాలి లేదు, అయ్యి నాకు డీ చేయాలని ఇంట్రెస్ట్. ఎందుకంటే డీ అంటే మా డ్యాన్స్ ఇది. నేనంటే ఇక్కడ మా టీవీలో దీనికి కామెడీ స్టార్స్కి నేను ముందుగా అగ్రిమెంట్ ఇచ్చాను, నెక్స్ట్ చేస్తానని చెప్పి. దానివల్ల నేను అక్కడికి వెళ్ళైపోతున్నాను. ఒకవేళ నాకు ఇది అయిపోతే, అగ్రిమెంట్ అయిపోతే మళ్ళీ ఏం చెప్పలేం, చూడాలి. ఇంతేనా ఏమన్నా రెమ్యూనరేషన్స్ వైజ్? అసలు అదేం లేదు అసలు. అయ్యో, ఈటీవీ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు మల్లెమాల వాళ్ళు. నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. మల్లెమాల అంటే నా సొంత, ఏమంటారు, ఒక ఫ్యామిలీ అమ్మ ఇల్లు అంటారు కదా, పుట్టిన ఇల్లు, అలాంటిది నాకు. ఎందుకంటే నేను మూవీలో కొరియోగ్రఫీ చేశాను, అది చాలామంది తెలుసో తెలియదో కానీ టీవీ ద్వారానే నేను జనాలందరికీ దగ్గర అయిందండి. బికాస్ ఆఫ్ డీ, దానివల్ల జనాలందరూ దగ్గర అయింది. అలాంటి దాన్ని ఎందుకు మర్చిపోతాను, ఎందుకు చేస్తాను చెప్పండి. అండ్ మీ తర్వాత సుధీర్ గారు కూడా బయటకు వచ్చేయడం జరిగింది. సో ఆయన ఏమన్నా మళ్ళీ? సుధీర్ ఉన్నాడు, డీలో లేడు, జబర్దస్త్లో ఉన్నాడు. మనకు తెలియదు అదేంటో. మేబీ అతను ఏమైనా హీరోగా చేస్తున్నాడు కదా, డేట్స్ కుదరక ఏంటో మనకు తెలియదు. 22nd of April ఈ సినిమా రాబోతుంది. సో చిన్న సినిమా అయినా కూడా జనాలు దాన్ని ఇక్కడ దాకా తీసుకున్నారు బికాజ్ ఆఫ్ మీరు చేసిన సాంగ్స్ అండ్ సినిమా వచ్చిన కంటెంట్ వల్ల. సో మా ఆడియన్స్కి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? అదే, చాలామంది ఇప్పుడు కంటెంట్ బేస్డ్ ఉండే మూవీస్ కావాలనుకుంటున్నారు. డెఫినెట్గా మంచి కంటెంట్ ఉందండి, మంచి లవ్ స్టోరీ. వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, మీ అందరికి డెఫినెట్గా నచ్చిద్ది. ప్లస్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే. డెఫినెట్గా April 22 థియేటర్కి వచ్చి మా అందరం బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కానీ ప్రోగ్రామ్ వదిలేసి నేను డ్యూటీ చేయాల్సి వచ్చింది సార్. ప్రోగ్రామ్ చేయలేదు సార్ ఆ రోజు. చేయలేదా? వెళ్ళలేదు సార్ ఆ రోజు. ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటండి? ఏడుస్తూనే ఉన్నాను సార్, డ్యూటీ దిగినంత వరకు ఏడుస్తూనే ఉన్నాను. కళ్ళు అన్ని మొఖం అంతా పొంగిపోయింది. ఎందుకంటే అక్కడ మనల్ని నమ్ముకొని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఇక్కడ సార్ అప్పుడు దాకా లీవ్ అవ్వాల్సింది, అవతల అతనికి బాగోకపోవడం వల్ల బస్సు ఆగిపోతుంది. బస్సు ఆగిపోతే వాళ్ళకి ఎర్నింగ్స్ ఆగిపోతాయి, పైనుంచి ప్రెజర్ వచ్చేస్తుంది మా డిఎం సార్కి. దానివల్ల ఇంకా అలా ఆ రోజు డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది సార్, ప్రోగ్రామ్ ఆపేసి. ఆ రోజు అయితే ఫుల్గా ఏడ్చాను సార్. మీరు కొరియోగ్రఫీ ఎప్పుడైనా చేయడానికి ట్రై చేశారా? అంతవరకు వెళ్ళలేదు సార్, నాకు కొంచెం బ్రెయిన్ తక్కువ. మాస్టర్ గారు చెప్పింది చేయడానికే, నాకు క్యాచ్ చేయడానికే నాకు చాలా టైం పడుతుంది. అవును సార్, ఒకసారి అంటే క్యాచ్ చేయడం టైం పడుతుంది, ఒకసారి మైండ్లోకి వెళ్ళిపోయిందంటే ఫిక్స్ ఇంకా. ఓకే, అంతే సార్. ఇంకా కొరియోగ్రఫీ అంటే నా వల్ల కాదు. డాన్స్ చేసినప్పుడు మీరు బాగా కష్టంగా ఫీల్ అయిన మూమెంట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? మూమెంట్స్ ఏం లేదు సార్, ఎందుకంటే ఇష్టంతో చేస్తాం కదా. నేర్చుకునేటప్పుడు ఫ్లోర్ మూమెంట్స్ అవి కష్టం ఉంటాయి సార్. కొన్ని నేల మీద చేసేవి, ముడుకుల మీద పెట్టేవి, అవి కష్టం అనిపిస్తాయి. అవును సార్. దానికి ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా అంటే ఇలాగ పెట్టుకుంటారు కదండి, నీ క్యాప్స్ పెట్టుకుంటారు? పెట్టుకుంటాను సార్, అవి టీవీ ఛానల్స్ వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను సార్. నీ క్యాప్స్ పెట్టుకున్నాను. ఓకే. అవును సార్. అలాంటి సందర్భాల్లో మీకు అంటే డాన్స్ చేసినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ లేకపోతే దెబ్బలు కానీ తగిలిన సందర్భాలు? తగిలాయి సార్, ముక్కు చూడండి ఎల్ షేప్లో చిరిగిపోయింది నాకు. ఎందుకండి? డాన్స్ కాంపిటీషన్లోనే పడిపోయింది సార్ నేను. ఎలా పడిపోయారు? ఏ కాంపిటీషన్లో? వైజాగ్ దమ్ అని లోకల్ ఛానల్లో అయింది. ఆ కాంపిటీషన్లో చేసినప్పుడు నా పార్ట్నర్కి చెమటతోనే ఉన్నాడు, నేను చెమటతోనే ఉన్నాను. దానివల్ల బ్యాలెన్స్ తప్పిపోయి నేను పైనుంచి కిందకి పడిపోయాను. దానివల్ల డైరెక్ట్గా ఇంకా లిఫ్ట్ చేసే సాంగ్ అది. ఆ సాంగ్ లో ఏంటంటే తను చెమట నాదు చెమట వల్ల జారిపోయాము, స్కిడ్ అయ్యాను. ఈ ఎత్తు నుంచి కింద పడిపోయాను. పడిపోవడం వల్ల డైరెక్ట్ గా ఫ్లోర్ కి నా ముఖం తగిలేసి బ్లడ్ అంతా వచ్చేసింది. అప్పుడు ఎల్ షేప్ లో చిదికిపోయింది ఇక్కడ ముక్కు. తర్వాత అది రికవర్ అవడానికి ఎంత టైం పట్టిందండి? పట్టింది సార్, 10 days పట్టింది అంతే. అంటే ఇలా వంగితే బ్లడ్ వచ్చేసేది సార్,
అంటే ముక్కు చాలా సెన్సిటివ్ కదా, అవును అవును. దానివల్ల. ఇప్పుడు బాగానే ఉంది కదా? ఇప్పుడు బాగానే ఉంది సార్, బాగానే ఉంది. ఇప్పుడు ధనా 51 సినిమాలోని శేఖర్ మాస్టర్తోనే జోడీగా చేశారన్నారు కదా, ఆ తర్వాత శేఖర్ మాస్టర్ని ఎప్పుడైనా కలిసారా మీరు? లేదు సార్, కలవలేదు. లేదు సార్, ఒకసారి కూడా కలవలేదు. ఈ సాంగ్ ఆయన కూడా చూసుంటారు, ఎందుకంటే దుమ్ము దులుపుతుంది కదా మీ బుల్లెట్ సాంగ్, ఆయన చూసుంటారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా రికలెక్ట్ చేసుకుంటారు ఒకవేళ మర్చిపోతే ఆయన. మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు మీ గురువుగారు కాదు అంటే గురువుగారు ఓకే, గురువుగారు మీకు నేర్పిస్తున్నారు, కొరియోగ్రఫీ ఆయన చెప్పిందే చేస్తున్నారు, అది కాదు నేను అనేది. సినిమా కొరియోగ్రాఫర్లో మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ఎవరు? ముగ్గురు కొరియోగ్రాఫర్లు సార్. ఎవరండి? ఒకటి గణేష్ మాస్టర్ గారు, ఒకటి జానీ మాస్టర్ గారు, అండ్ ఒకటి శేఖర్ మాస్టర్ గారు సార్. ఈ ముగ్గురు కూడా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఈ ముగ్గురు కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనే సార్. అంటే అందరూ ఇప్పుడు నాకు తెలిసి అంటే నాకుండే అవగాహన ప్రకారం ప్రతి ఒక్కరు క్రింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదండి. కానీ అది మర్చిపోరు సార్ వాళ్ళు ముగ్గురు, మర్చిపోరు. ఎవరైనా ఏవైనా వస్తే అంటే ఏమంటారు, నేను ఇప్పుడు ఇబ్బంది అయితే గణేష్ మాస్టర్ గారు ఉన్నారు, నేను వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే కూర్చొని షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సార్ నాకు, ఆయన నించొని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే తను కూడా నా తోటి కళాకారిణి అని చెప్పి గౌరవించడం. అవును సార్, గౌరవాన్ని కూడా ఇచ్చారు సార్ నిజంగా. ఎందుకంటే ఆయనతో నేను 2015లోని మా సినీ అవార్డ్స్లోని ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను సార్ ఆయనతో, గణేష్ మాస్టర్ గారితో సార్. ఆయనతో నేను పర్ఫార్మెన్స్ చేశాను. అవును సార్, అప్పుడు గబ్బర్ సింగ్కి ఏదో సంథింగ్ ఆయనకి అవార్డు వచ్చింది, బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు. అప్పుడు నేను రంగం 2 చేస్తున్నాను సార్. అలా నేను ఆయనతో చేసే అవకాశం నాకు కలిగింది. అవును సార్. జానీ మాస్టర్ ఎందుకు ఇష్టం? జానీ మాస్టర్ గారు నాలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేశారు, నాలాగే జాతరలో డాన్స్ చేశారు. ఆయన తక్కువ చదువుకున్నారు. ఇంకా ఏమంటారు, చాలామంది నీకు గేర్ ఎక్కువ, నువ్వు కొరియోగ్రఫీ చేయలేవంటే అవునా చేయలేనా అనేది మైండ్లో పెట్టుకోకుండా నేను చేయగలను అని ఆయన మైండ్లో పెట్టుకొని ఇంత స్థాయికి వచ్చారు కదా సార్, దానికోసం ఆయన అంటే ఇష్టం సార్ నాకు. అవును సార్. సో జానీ మాస్టర్ని పోనీ ఎప్పుడైనా కలిసారా మీరు? లేదు సార్. మీకోసం తెలుసా ఆయనకి? తెలీదా? తెలీదు సార్. కానీ ఆయనది నెల్లూరు కదా సార్. నెల్లూరా? నెల్లూరు. ఎందుకంటే ఆయన దూరం నుంచి చూశాను నేను. ఆయన ఎలా అంటే నాతో పాటు డ్రైవర్ ఒక ఆయన నెల్లూరులోనే ఉంటారు, కరీముల్లా గారు అని, వాళ్ళ సొంత తమ్ముడు సార్ జానీ మాస్టర్. తన ఆర్టీసీ డ్రైవర్ ఆయన. వాళ్ళ అన్నయ్య గారు జానీ మాస్టర్ గారు, వాళ్ళ అన్నయ్య గారు ఆర్టీసీ డ్రైవర్, కరీముల్లా గారు ఆయన పేరు. అలాగా ఆయన ఫోన్లో మాట్లాడాను కానీ రియల్గా అయితే ఫోన్లో మాట్లాడినప్పుడు ఏమన్నారు? చెప్పారా డాన్సర్ అని? చెప్పారు. అంటే మీరు డాన్సర్ అని చెప్పారా? అన్నయ్య చెప్పారు. కరీముల్లా గారు చెప్పారు. ఆయన చెప్పారు, అవునా అమ్మ జాగ్రత్తగా చేసుకో, సరే గాడ్ బ్లెస్ అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అంతే సార్. తర్వాత ఇంకొక మాస్టర్ ఎవరో అన్నారు, శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ ఎందుకు ఇష్టం అండి? ఆయన చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టం సార్ నాకు. ముగ్గురు చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టమే, కానీ ఆయన కూడా సేమ్ అలాగే కింద స్థాయి నుంచి కష్టాలు పడి వచ్చిన ఆయనే కాబట్టి కొంచెం ఇష్టం సార్ అది. అంతే. ఇప్పుడు మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ముగ్గురు అన్నారు. ఈ ముగ్గురుతోని మీకు ఒకే టైంలో ఒకే డేట్ వర్క్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి, ఎవరితో వర్క్ చేస్తారు? అమ్మో, కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సార్. కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కన్విన్స్ చేయడానికి వర్క్ చేయడానికి ట్రై చేస్తాను సార్ 99%. ఎందుకంటే అవకాశం రావడమే చాలా గ్రేట్, అదే వాళ్ళతో చేసే అవకాశం వచ్చిందంటే ఇంకా గ్రేట్గా భావిస్తాను. అంతే సార్. ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ లేదు సార్ నా దగ్గర. డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించి పెర్ఫార్మెన్స్లు ఇస్తున్న సమయంలో ఎప్పుడైనా మీకు ఈ డాన్స్ ఎందుకు నేర్చుకున్నాను, ఎందుకు డాన్సర్ అయ్యాను అని ఏదైనా సందర్భంలో అనిపించిందా? అనిపించలేదు సార్. ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అనిపించలేదు సార్ నాకు. ఎందుకంటే ఇష్టం కదా సార్. డాన్స్ అంటే అంత ఇష్టం. యాక్చువల్గా మీకు ఇష్టం లేనిది డాన్స్. మీరు పరిస్థితుల ప్రభావంతో డబ్బు సంపాదన కోసం డ్యాన్స్లోకి వచ్చారు, కానీ డ్యాన్స్ మీద ఇష్టం ఎలా పెరిగింది? ఆ చేసే స్టెప్స్ కానీ, ఆ జనాలు ఇచ్చిన అప్లోజ్ కానీ, పొగడడం కానీ తెలుసు కదా సార్. ఒకసారి కళలోకి వచ్చామంటే సముద్రం లాంటిది, తేలలేము మొలగలేము అన్నట్టు ఉంటుంది సార్. అంతే. సో ఆడియన్స్ కొట్టే చప్పట్లు మీకు ఆ బలాన్ని ఇచ్చాయా? అంతే సార్. అంతే. నేను అసలు డాన్సర్ అవుతానని అనుకోలేదు సార్ నేను. అంతే సార్. డాన్సర్గా మీరు అయిన తర్వాత మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎంతోమంది మిమ్మల్ని ఇది చేశారు. మీ ఫ్యామిలీ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లభించిందండి మీకు? ఫ్యామిలీ తరపున నాకు ఏ సపోర్ట్ లేదు సార్. ఎప్పుడు కూడా నువ్వు మానే అనవసరంగా నువ్వు చేసి మా పరుగులు తీస్తున్నావు, పలానా వాళ్ళ పిల్లలాగా స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది అని మా పరువు తీస్తున్నావు,
వద్దు ఆపే అని అనేవారు. అయినా సరే మా తమ్ముడినైనా మా అమ్మనైనా పోషించుకోవడానికి అదే నాకు మూలధారం అయింది కాబట్టి మీరు నన్ను పోషించలేనప్పుడు మీరు నాకు చెప్పే అర్హత కూడా లేదు అని వాళ్ళని పక్కన పెట్టి నా ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేశాను. అమ్మ తమ్ముడితో ఎప్పుడైనా గొడవ పడ్డారా ఈ విషయంలోనే? అమ్మ తమ్ముడు నాకు ఫుల్ సపోర్ట్. వాళ్ళు ఎప్పుడు అనలేదు? వాళ్ళు ఎప్పుడు అనలేదు. బయట వాళ్ళు బయట వాళ్ళు అంతే. ఓకే, బయట వాళ్ళు మానే అని. బయట వాళ్ళకి ఏం రైట్ ఉందండి? వాళ్ళ ఫ్యామిలీకి చెడ్డ పేరు కదా సార్. ఇప్పుడు ఇంటి అలా కదండి. నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళెవరూ మిమ్మల్ని పోషించట్లేదు, ఏ రైట్ తో అనేవారు మానేమని? వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని కదా నేను. ఓకే ఓకే, చుట్టరికం వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని నేను. చూడు అమ్మాయి అంటే పలానా వాళ్ళ అమ్మాయి అంట కదా, మీ తాలూకే అంట కదా, అలా రోడ్ల మీద డాన్స్ చేస్తుంది అమ్మాయి అని అంటే వాళ్ళకి పరువు తక్కువ అంతే. దానికోసమని నన్ను చాలాసార్లు ఆపేయడం జరిగింది. నేను చేస్తాను, నాకు ఇది ఇష్టం, నా ఫ్యామిలీకి ఇది ఆధారం కాబట్టి నేను చేస్తానని చెప్పాను సార్ నేను. ఇప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉందా అంటే జనాలు? కొంతమందికి ఉందా అండి? కొంతమంది డాన్స్ చేస్తే ఒక అమ్మాయి బయటకు వచ్చి ఒక పెర్ఫార్మెన్స్ చేస్తే, రోడ్డు మీద చేస్తే మన పరువు పోతుంది అని అనుకునే కుటుంబాలు ఉన్నాయంటారు? ఉన్నాయి సార్, చాలా వరకు ఉన్నాయి. అయ్యో అమ్మాయికి ఆ టాలెంట్ ఉంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు పెరిగారు. ఎందుకంటే టీవీలో షోస్ చూస్తున్నారు, మా పాపను కూడా అలా చూడొచ్చు, మా పాప కూడా డాన్స్ నేర్చుకుంటే అలా అవుతుందేమో ఇప్పుడు అవగాహన వచ్చింది. అందరికీ గ్లామర్ అనేది యాడ్ అయింది, క్రేజ్ అనేది యాడ్ అయింది కాబట్టి అవగాహన పెరిగింది. డాన్స్ క్లాసుల్లో పిల్లల్ని జాయిన్ చేయడం, లేకపోతే అప్పుడు డాన్స్ చేసి చాలా కాళ్ళు ఎందుకు, నేను చిన్నప్పుడు డాన్స్ చేస్తానంటే మా అమ్మ కొట్టేసేది నన్ను. అవునా? టీవీ స్కూల్లో కూడా పర్ఫార్మెన్స్ చేయనిచ్చేవారు కాదు.